ఈ ఫార్ములా కేసులో కేటీ రామారావు స్టేట్మెంట్ ఏది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి దాంట్లో ఆయన క్లియర్గా ఏమంటారంటే అసలు నాకేం సంబంధం ఇది అధికారులు ఉత్తర్వులు ఇచ్చిరు అధికారులే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరు అసలు నాకు సంబంధం లేదు ఇది అధికారుల మీదకి అని చెప్పి అధికారుల మీదకి నెట్టేసిండు అరవింద్ కుమార్ గారు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి చూసిరా కేటీ రామారావుని నమ్ముకుంటే ఏమైందో ఇప్పుడు నీ మీదకి నెట్టేసిండు కేసు తాను సేఫ్గా ఉండడం కోసం నిన్ను బలిపశువుని చేసిండు అందులో సో ఆ మాట అటు పెడితే కరెక్ట్గా కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పిండు ఏమని నాకేం సంబంధం అండి ఇంజనీర్లకు తెలుసు నాకేం సంబంధం ఇంజనీర్లకు తెలుసు అది వాళ్ళ పరిభాష వాళ్ళ కథ వాళ్ళ లెక్కెట్టుడు మనకేం తెలుసు అప్పుడేమో మొత్తం అని అటేమో ఇంజనీర్ల మీద నూకేసిండు ఆయన ఇటేమో ఈయననేమో నాకు సంబంధం లేదు అధికారుల సంబంధం అని నూకేసిండు తండ్రి కొడుకులు సేఫ్ జోన్లోకి పోవడానికి అదేదో అంటారు కదా పులియో ఏదో తన పిల్లల్ని తానే తింటుంది అంటారు చూడు ఆ టైప్ అన్నట్టు వీళ్ళు బ్రతకడం సర్వైవ్ కావడం కోసం వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఎంతటి అధికారినైనా బలిపశువుని చేస్తారని దీన్ని బట్టి అర్థమవుతాం మొన్న ఏమన్నాడన్న కేటీఆర్ కర్త కర్మ క్రియ నేనే అన్ని నేనే సర్వాంతర్యామి నేనే అనేటువంటి మాట ఈయన చెప్పిండు అటు కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు కాళేశ్వరం నా కలల ప్రాజెక్టు నా మెదడు రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పిండు మళ్ళీ హైకోర్టులోనేమో ఇట్లా వెళ్తున్నారు కాళేశ్వరం ఈ ఫార్ములా ఈ కార్ చలో ఇక్కడ ముందుగాల ఏది ఏ స్కామ్ బయటికి రాకముందుకు వీళ్ళు ఏం చెప్పారు అయ్యా కొడుకులు ఇదేమో కేసీఆర్ కలల ప్రాజెక్టు అది కేటీఆర్ కలల ప్రాజెక్టు వీళ్ళిద్దరు ఏం చెప్పారు కాళేశ్వరం నా మెదడు రక్తం బొట్టు ఖర్చు పెట్టినా అన్నాడు రక్తం బొట్టు పెట్టినా ఈయనేం చెప్పిండు ఇంటర్నేషనల్ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన మొత్తం ప్రపంచాన్నంతా హైదరాబాద్కు చూపించిన ఈ కార్ రేసు ఈ ఘనత నాదే అని చెప్పిండు తన ఘనతే అని చెప్పి ఈయన చెప్పిండు రెండోగా నీది పెద్ద బాల శిక్షణ ఉన్నట్టుందిగా రెండో ఘనత అయితే ఇది నా ఘనతే అని ఆయన చెప్పిండు ఇది ఈ ఘనతే అని చెప్పిండు ఇక దాని తర్వాత ఏమైంది ఎంక్వైరీ జరగగానే ఏమంటుండు ఇప్పుడు అధికారులదే అంతా ఇది కూడా సేమ్ పరిస్థితి ఎంక్వైరీ అధికారులదే అంతా ఇది చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏమైంది ఫైనల్గా అధికారులారా కేసీఆర్ను నమ్ముకుంటే ఆడికొచ్చింది ఎరికేనా మిమ్మల్ని బఫూన్లను చేశారు అయ్యా కొడుకులు కలిసి ఈడ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా అయిందనేటువంటి ఎంక్వైరీ వైపు సాగుతూ ఉంటే నాకు సంబంధమే లేదని ఇప్పుడు చేతులు దులిపేసాను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నారు కేసీఆర్ గారు ఆయన అపర భగీరథుడు అని చెప్పారు ఆయన కల్వకుంట్లరావు కాదు కాళేశ్వరరావు అని చెప్పి గతంలో చెప్పించారు ఈ అన్ని చెప్పి మాకేం సంబంధం మాకు సంబంధమే లేదు ఇది అని అంటారు ఇప్పుడు అప్పుడు హరీష్ రావుకు గవర్నర్ కూడా కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ఇంత మంచిగా మీరే ఒప్పుకుంటారు మొన్నటికి మొన్న అన్నాడు కేటీ రామారావు ఇది ఎస్ నేనే అన్నాడు నేనే చేసిన నేనే ఇచ్చిన దాంట్లో ఓపెన్ సీక్రెట్ దాంట్లో ఇక అవినీతి ఎక్కడిది అది ఎక్కడిది ఇది ఎక్కడిది అన్నాడు తీరా ఏమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నోటీసులు జారీ చేసిరు నిన్న ఈడీ నోటీసులు ఇచ్చి 7 తారీఖు నాడు విచారణకు హాజరుగామని చెప్తే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ విషయం అసలు నాకేం సంబంధం అది అధికారులు చూసుకుంటారని చెప్పిండు అసలు ఎవరు అప్పుడున్నటువంటి రజత్ కుమారేనా కాదు అరవింద్ కుమార్ గారు ఆయనకే నిద్రలో కల వచ్చి చక్కగా ఆఫీసుకు పోయి ఫైల్ తీసి 54 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా వాళ్ళకి పంపించినాడు బిఎల్ఎన్ రెడ్డిని సర్వనాశనం పట్టిండు ఇప్పుడు ఎంతమందిని ఇరికించినావు ఇట్లా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇరకాల్సిన వాళ్ళు అందుకనే కేసీఆర్ పరిపాలన అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక చీకటి యుగం లాంటిది చీకటి దశాబ్దం అంటారు దానిగా కేసీఆర్ పరిపాలించినటువంటి 10 ఏళ్ల కాలం చీకటి దశాబ్దం అది ఈ చీకటి దశాబ్దంలోంచి బయటపడుతున్నటువంటి అనకొండలు ఇవి
వాస్తవానికి ఈ దుర్మార్గులు కనుక ఈ అడ్డమైన కార్యక్రమాలు చేయకపోయినుంటే ఇలా తెలంగాణ రాష్ట్రము ఇంత అప్పుల ఊబిల్లో ఉండి ఇంత సతమతమయ్యి జీతాలకు దానికి దీనికి కటకట లేకుంటుండే. ఇంత సర్వనాశనం చేసి పెట్టారు వీళ్ళు. కేవలం వీళ్ళ కమిషన్ల కోసమే, కేవలం వీళ్ళ కమిషన్ల కోసం ఆడినటువంటి డ్రామా ఇదంతా. ఇట్లా ఈ ఇద్దరు కలిసి ఏమంటారు, ఇప్పుడు అధికారుల మీద నెట్టిరు. ఇప్పుడు అధికారులకు కూడా కొద్దిగా రావాలి, కొడుక మా పని చేస్తారా మిమ్మల్ని నమ్ముకుంటే అని చెప్పి మీకన్నా బుద్ధి రావాలి. ఇప్పుడు అప్పుడు శ్రీలక్ష్మిది ఏమైందన్న శ్రీలక్ష్మి ఇప్పుడు సిఎస్ కావాల్సిన శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ జైలు పోయింది, జైల్లో ఉండే చాలా కాలం పాటు. జైల్లో మార్క్ ఇప్పుడు అరవింద్ కుమార్ గారు మీరు A2, ఇంకో ఆయన పేరేంది ఏం రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి, ఆయన కేటీ రామారావు ఇప్పుడు నాకు సంబంధమే లేదని చెప్పి దులుపుకుంటుండు. మరి మీ సంగతి ఏంది? అందుకోసమే కేటీ రామారావు కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా ఇగో ఇట్లా మంది తామ మీదకి వచ్చినప్పుడు మంది మీదకి నెడతారు. ఏదన్నా మంచి రాగానే అది మాదే అని చెప్తుంటారు అన్నట్టు. ఏదన్నా మంచి జరిగింది అనుకో అది మాది, మేం చేసినాం అని చెప్తారు. ఇట్లా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నేను మొదటి నుంచే చెప్తా ఉన్నా, అధికారులారా నా పాత రికార్డులు పాత వీడియోలు చూడుర్రి, ఎన్నడో నాడు మీ పని అయితే జాగ్రత్త అని చెప్పిన. ఇగో ఇవాళ అవుతుంది అదే పని. మీరు అప్పుడు మేల్కోలే, ఇగో ఇప్పుడు అవుతా ఉంది. ఇది కేసీఆర్ కేటీఆర్ పని. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.